ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మీకు చూపిస్తాను. మేము ముందుగా ఏంటంటే తులసి మొక్క అనేది మాకు బాగా ఫేవరెట్ అనమాట. తులసి మొక్క లైక్ అంటే అది బేగా ఎవరి దగ్గరైనా సరే ఏదైనా మైలుగాలు తగిలినా లైక్ నీళ్ళు వేయకపోయినా బేగా ఎండిపోతుంటుంది. దానికి మనం ఏం చేస్తామంటే అది ఇంకో మొక్క తెచ్చుకొని నాటుకుంటాం. కానీ దాని విత్తనాలు చాలామంది ఎక్కువ మంది యూజ్ చేసుకోరు. ఆ విత్తనాలు అనేది వేసుకుంటే చూడండి మా ఫ్రెండ్స్ ఎంత బాగా నారులా వచ్చిందనమాట. మొత్తం అంతా గుజ్జుగా నారులా వచ్చింది. అది మాకు ఫస్ట్ ఒక మొక్క ఎండిపోతే అది అలాగా ఇంకో మొక్క తీసి దాని విత్తనాలన్నీ కూడా అలా ట్రై చేసాము. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ తులసి మొక్క అనేది. మొక్కకు మనం ఎక్కువగా పూజలు చేస్తాం కాబట్టి ఫ్రెండ్స్ ఇది తులసి మొక్క అనేది చాలా అంటే చాలా బాగా ప్రార్థిస్తూ ఉంటాము. అలాగే మనకి ప్రశాంతతను కూడా ఇస్తుంది. మొన్న ఒకసారి నల్లేరు పచ్చడి అనేది పెట్టాను కదా ఫ్రెండ్స్, ఆ పాదు చూడండి ఒకసారి. నల్లేరు పాదు ఇది ఇక్కడే కాదు చాలా చోట్ల ఉందన్నమాట. చాలా చోట్ల కుండీల్లో వేసాము. ఇది మనీ ప్లాంట్ చూడండి. మా దగ్గర 3 టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇది పెద్దకు వస్తుంది. ఇది అటు ఇటుకి మధ్యలో ఈ ప్లాంట్ నేమో పీస్ లిల్లీ అని అంటారనమాట. దీన్ని చిన్నగా ఉన్న ఆకు తీసుకోకూడదు, పెద్దగా ఉన్న ఆకు తీసుకుంటే చాలా చల్లదనం ఉంటుందంట. మన ఇంట్లోకి పీస్ఫుల్. ఇప్పుడు హ్యాంగర్స్ మొక్కలు, ఈ హ్యాంగర్స్ మొక్కల కోసం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు మనం డాబా పైన కొన్ని మొక్కలు ఉన్నాయన్నమాట, అవి విజిట్ చేద్దాం. కమరండి. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడడానికి ఈత చెట్టులా ఉంది కదా. ఇది ఈత చెట్టు కాదు, ఇది ఒక గార్డెన్ చెట్టు, గార్డెన్ మొక్క. కానీ ఎన్ని ఇయర్స్ అయినా సరే ఆ మొక్క అలాగే ఉంటుంది. కొంచెం హైట్ పెరుగుతుంది తప్ప, కానీ చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది. ఇది చూడండి, ఏమో నల్లేరు పచ్చడి అని చెప్పాను కదా, ఆ పాలు చూడండి ఫ్రెండ్స్, అదే చాలా పెద్దగా వచ్చింది మళ్ళీని. ఇది చూడడానికి చాలా బాగుంటుంది, కానీ టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది అనమాట. అక్కడ పక్కన కూడా మేము చాలా మొక్కలు వేసుకున్నాము. అంటే చూడండి, ఆ పాదంతా అల్లేసిన వల్ల మీకు కొంచెం సరిగ్గా ఏం కనిపించట్లేదు. ఇది మా జాన్ చెట్స్ ఫ్రెండ్స్, చిన్న చిన్న జాంకాయలు వస్తాయి. ఈ ఆకుని ఏంటంటారంటే వామాకు అంటారు కదా, వామాకు అనమాట. ఇది మంచి ఫ్లేవర్, మంచి స్మెల్. దీంతో బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఇది రియో ప్లాంట్ అని అంటారనమాట. గార్డెన్ ప్లాంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రియో గార్డెన్ పింక్ ప్లాంట్ తీసుకున్నాం అనమాట. నాకు చాలా ఇష్టం పింక్ అంటే. ఇది కూడా మనకి వామాకే ఫ్రెండ్స్. ఇది చాలా పెద్దగా వచ్చింది. ఇందులో మనం చిన్నదే వేసాము, కానీ చాలా పెద్ద పెద్ద ఆకులు రావడం వల్ల గుజ్జులా అల్లేసింది. ఇది మందార మొక్క, వైట్ మందారం, అందులో వేసాము కొంచెం. నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ మొక్కలన్నింటి గురించిన. ఇవి చిన్నవి ఇవి గార్డెన్ ఈ మొక్కలన్నీ కూడా చాలా చల్లదనాన్ని ఇస్తాయి. అందులో చూడండి గడ్డిలా వచ్చి చాలా బాగుంది కదా. ఇవి కూడా గార్డెన్ మొక్కలు అందంగా ఉంటాయి. మనకి రేకులు చూడడానికి మనకి చెరుకు గడలకు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా అనిపిస్తుంది. కానీ అది కూడా గార్డెన్ మొక్కే. ఇది కూడా ఒక గార్డెన్ మొక్కే ఫ్రెండ్స్. దీని పేరు అరికా ఫామ్ అనమాట. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే పైన హస్తంలో చక్రంలో భలే ఉంటుంది. ఇది కూడా గుజ్జులా వస్తే చాలా సూపర్గా ఉంటుంది. మనకి ఒక్కొక్క మొక్కలో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మొక్క ఫ్రెండ్స్ మా దక్షిత్ బాబు వాళ్ళ స్కూల్లో ఉంటుందంట. ఆ మొక్కను చూసినని చెప్పి చాలా బాగా నవ్వేసుకుంటాడు. అసలు అది ఒక్కరోజు కానీ ఒక పూట కానీ నీళ్ళు లేకపోయినా చాలా వాడిపోయినట్టుగానే అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆకులు రాలిపోవడం అలాంటివన్నీ అనిపిస్తూ ఉంటుంది. ఆ దక్షిత్ బాబుకి ఆ చెట్టు అంటే చాలా ఇష్టం, అందుకని బాగా చూసుకుంటాం ఆ చెట్టుని. ఇప్పుడు ఈ మొక్క చూడడానికి కొబ్బరి చెట్టులా ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా గార్డెన్ మొక్క టైప్ అనమాట. అది కొబ్బరి చెట్టు కాదు, కానీ అది గార్డెన్ టైప్ అయినా సరే ఎన్ని సంవత్సరాలైనా మనకు అలాగే లీవ్స్ వస్తూ ఉంటాయి, కానీ అది అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఫ్రెండ్స్, దీన్ని స్నేక్ ప్లాంట్ అని కూడా అంటారు. దీని పేరు ఇంకొక పేరు కూడా ఉంది ఫ్రెండ్స్, మదరిన్లా ప్లాంట్ అని కూడా అంటారనమాట. ఇది చూడడానికి స్నేక్లా ఉంటుంది, కానీ దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఇది ఇంట్లోకి పెట్టుకోవడం వల్ల విష పదార్థాలైన వాయువులంట గ్రహిస్తుందంట ఈ మొక్క. ఇలాగే మనకి ఇంకో చెట్టు కూడా ఉంది, అది సేమ్ కొబ్బరి చెట్టులా ఉంది చూడండి అటు ఇటును. ఇదేమో కలబంద మొక్క అనమాట. కలబంద మనకి ఫేస్కి రాసుకోవచ్చు, అన్నిటికి కూడా యూజ్ చేసుకోవచ్చు బాగా. ఈ 3 టైప్ ఆఫ్ ఈ మనీ ప్లాంట్ చాలా పెద్ద ఆకు ఫ్రెండ్స్. ఈ ఆకు మీరు ఎక్కడ చూసుంటారో చాలా పెద్దగా ఉంటుంది, చాలా రేర్గా దొరుకుతుంది అనమాట. మేము చిన్నదే వేసుకుంటే చాలా పాదుగా వచ్చింది, దాన్ని అలా చక్కగా ఉంచేసాము. అది చూడండి ఫ్రెండ్స్, మేము ఎప్పుడు అక్కడ చాలా గుజ్జుగా ఉంటుంది మా తులసి కోట. ఆ తులసి కోటను చూస్తే నాకు చాలా అంటే చాలా ముచ్చటేస్తుంది. ఆ చిన్న చిన్న నారు చూడండి చాలా బాగా వచ్చింది. ఆ నారుని చూసినప్పుడల్లా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి విత్తనాలు ఇంకా ఏమైనా ఉంటే అది ఇంకా వేద్దామని చెప్పేసి. ఈ మనీ ప్లాంట్ మొక్కల్లో 3 టైప్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ 3 టైప్ ఆఫ్ మొక్కల్లోనే మీకు ముందు చూపిస్తాను. ఇది నా చిట్టి గార్డెను.
ఇది పెద్ద ఆకు చూడండి ఎంత బాగా వచ్చిందో, అది పెద్దగా వచ్చింది. అది నల్లేరు మొక్క. అందులోనే అన్ని మొక్కలు ఉన్నాయన్నమాట. కొద్దిగా ఒక 4 మొక్కల దాకా అక్కడ అందులోనే ఉంటాయి. అందుకే మీకు అంత క్లారిటీగా చూపిస్తున్నాను. అది చూడండి చిన్ని గార్డెన్. ఇప్పుడు మీకు హ్యాంగర్స్ ఇప్పుడు చెప్తాను. ఈ ప్లాంట్ నేమ్ పోర్థోస్ అనమాట. ఇది చిన్నది వేస్తే అది అలాగన చిన్న చిన్న అల్లికల్లో అల్లేసి శుభ్రంగా చాలా అంటే గుజ్జూరుగా వచ్చేసింది. దీనికి 2 డేస్కి 1 టైం వేస్తే చాలు, ఎందుకంటే పెద్దగా ఎండ తగలదు. ఇక్కడికి హ్యాంగర్స్ కదా తగిలించాము, దాంట్లో కొంచెం మట్టి పడుతుంది కాబట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా బాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్కలు ఇవన్నీ గార్డెన్ మొక్కలు అనమాట. ఈ గార్డెన్ మొక్కలు అనేవి చాలా చల్లదనాన్ని ఇస్తాయట. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి ఇంట్లో ఉండడం వల్ల. మనకి ఇదే చూడండి చిన్నవి ఉన్నాయి కదా, వీటిని స్పైడర్ ప్లాంట్స్ అని అంటారనమాట. ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి పచ్చదనాన్ని ఇస్తాయి. గార్డెన్కి ఏదైనా ఫొటోస్ దిగినా చాలా అంటే లైక్ ఎవరైనా వచ్చినప్పుడు చాలా గార్డెన్ లాగా చాలా బ్యూటిఫుల్గా అందంగా చాలా బాగా కనిపిస్తాయి అనమాట. అందుకే నా బుల్లి గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం. రోజు కూడా దీనికి ఉదయం సాయంత్రం మొక్కకి నీళ్ళు వేస్తూ దీన్ని చాలా చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాం మేమందరమే కూడా. ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఇంకా మంచిగా మొక్కలు అన్నీ వేస్తాను నేను. మీకు ఇంకా ముందు వీడియోస్కి కూడా చూపిస్తాను. అది చూడండి, ఎవరైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు మీ దగ్గర ఏదైనా మట్టి వేసుకొని కుండీల్లోని అది తులసి మొక్కకి లీవ్స్ ఉంటాయి కదా, అవి తీసేసి విత్తనాలు అవి అలా వేసి నారు కింద ట్రై చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా మనీ ప్లాంట్లో 3 రకాలని. మనీ ప్లాంట్ మనకి మనీ అని చెప్పేసి చాలామంది నమ్మకంగా భావిస్తూ ఉంటారు. ఇది ప్రతి ఇంట్లోనే ఉంటుంది, కానీ కొంతమంది ఇంట్లోని ఇది వాటర్లో వేసి ఉంచుతారు. మనమైతే కొంతమంది మట్టిలో వేసి ఉంచుతారు. కానీ ఇది 3 టైప్ ఆఫ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇది పెద్ద ఆకు ఉంటుంది, మీడియం ఆకు ఉంటుంది. ఇది పైన పెట్టిస్తాం ఫ్రెండ్స్ అటుకు మీద. అది రోజు బాటిల్తో నీళ్ళు వేస్తూ ఉంటాం, అందుకే చాలా మొత్తం అంతా అల్లిసింది. అలాగే ఇది మీడియం ఆకు, పెద్ద ఆకు, చిన్న ఆకు ఏవైతే ఉన్నాయో ఆకులన్నీ మొత్తంగా గ్యాదర్ చేసి పెట్టామన్నమాట. ఇది చూడండి, ఇది ఇంకో చిన్ని బుల్లిది. ఇదే అసలేంది మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ చూస్తే మాత్రం మనకి నిజమైన ఇది అందరూ ఇళ్ళల్లో ఉండే మనీ ప్లాంట్ అనమాట. ఇది చూడండి చెరుకుగాడలా ఉంది కదా, ఈ చెరుకుగాడలా ఉండేది ఇది ఒక గడ్డి మొక్క లాంటిది అనమాట. గార్డెన్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు డాబాకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు డాబాకి వెళ్ళిపోయి ఒకసారి మొక్కలన్నీ చూసేద్దాం రండి. ఇది నల్లేరు పాదు. చూడండి ఫ్రెండ్స్, ముందుకి ఇంకా కింద వరకు అల్లేస్తూ ఉంటే అలా కట్ చేసి పచ్చడి చేసేస్తూ ఉంటాము మేము. ఇవి మీకు చూపించాను కదా ఈత చెట్టు అని చెప్పేసి, దీని గురించి మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇది చాలా థిక్గా ఉంటుంది మొక్క, చాలా గట్టిగా ఉంటుంది అనమాట. దీని చుట్టూరు కూడా కిందన చాలా బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ వేసాము. అది అలా అల్లుకొని పోతున్నాయి చుట్టూరును, చాలా బాగుంటుంది. ఇది చాలా పెద్ద కుండీలో వేసుకోవాలి. మట్టి అనేది చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది దీనికి. ఈ మట్టి అనేది తక్కువగా వేసుకుంటే మొక్క అనేది మనకి కింద స్ట్రాంగ్గా ఉండదు, చాలా లూజ్గా ఉంటుంది అనమాట. ఇది చెప్పాను కదా స్నేక్ ప్లాంట్ అని చెప్పేసి, ఆ ప్లాంట్ అనమాట. ఇందులోనే గులాబీ మొక్క కూడా ఉన్నది. ఈ గులాబీ మొక్క కూడా అందులో ఉండడం వల్ల ఎక్కువ పువ్వులు కాయట్లేదు. ఇది మీకు చెప్పాను కదా రెనో ప్లాంట్ అని చెప్పేసి. ఇది మొత్తం కుండీ అయితే చిన్నదే, చాలా మొక్కలు అయితే మొత్తం చాలా అంటే చాలా వెలిసి చాలా బ్యూటిఫుల్గా గుజ్జారుగా ఉన్నాయి. ఆకులు చూడండి పింక్ షేడ్లో ఉన్నాయన్నమాట. పింక్ కలర్ షేడ్లో అనేది మేము తీసుకున్నాము ఫస్ట్ మొక్క. అది మొత్తం అంతా వేసుకుంటే అలా అయిపోయింది. ఇవి ఒక్కొక్కసారి మేము తెంపి మేము బజ్జీలు వేసుకుంటాము. కానీ మీకు బజ్జీలు వేసుకునేది కూడా ఇంకొక లాగ్లో నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఇందులోనే 3 మొక్కలు కలిసి ఉండడం వల్ల ఒక్కొక్క మొక్క బాగానే ఉంటుంది, ఒక్కొక్క మొక్క బాగా ఉండట్లేదు అనమాట. దీనికి మా కుండీ చూస్తే చిన్నదినే, మొక్కలు చూస్తే కొంచెం అందులో ఒక్కొక్కటి 2 ఎక్కువగా ఉన్నాయి. ఈసారి మార్చేయాలి. మీకు ఇప్పుడు ఇవి చూపించాను కదా ఫ్రెండ్స్, ఇవి చిన్న లీవ్స్తో ఉన్నాయి కదా. ఈ లీవ్స్ స్పైడర్ ప్లాంట్స్ అని అంటారంట. ఈ స్పైడర్ ప్లాంట్స్ అనేవి మనకి ఈ మొక్కలన్నీ కూడా చల్లదనాన్ని ఇస్తాయి, చాలా ఇదిగా ఉంటుంది. దీంట్లో గడ్డి అనేది నాటేస్తుంది ఫ్రెండ్స్. అది గడ్డి పీక్కోబడికి సరిపోద్ది మనకి. ఈ మొక్క గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి శివుడికి చాలా అంటే చాలా ఇష్టమైనది బిల్వపత్రం అనమాట. ఇది బిల్వపత్రం చూడండి ఎంత గుజ్జుగా వచ్చిందో. దీన్ని అసలు నాకు ఒక్కటి కూడా కోయడం చాలా ఇష్టం ఉండదు, కానీ దేవుడికి పెట్టడం కోసం ప్రత్యేకంగా నేను కోస్తూ ఉంటాను. ఇది అంటే చాలా గుజారుగా వచ్చింది. ఎంత బాగుంటాయో ఫ్రెండ్స్. ఎంత ఈ మొక్క దగ్గరికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ దీనికి ముళ్ళులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. చిన్నది చిగురు పెట్టినప్పుడు అలా ఉంటుంది అనమాట.
ఒక కొంచెం ఆకు ముదిరి పెద్దదైన తర్వాత అప్పుడు దేవుడికి సమర్పిస్తే మనకి కూడా చాలా బాగుంటుంది. మనం కోరిన కోరికలన్నీ కూడా శివయ్య బాగా తీరుస్తాడు. ఇంకో శివయ్యకి ఇష్టమైన చెట్టుకు వచ్చింది పసుపు చెట్టు అంటారు కదా, పసుపు చిన్ని పువ్వులు ఉంటాయి. ఆ చిన్ని పువ్వులు అగోండి ఆ పక్క చెట్టు అనమాట. ఈ పసుపు పువ్వుల చెట్టు ప్లస్ ఈ బిల్వపత్రం చెట్టు రెండు పక్క పక్కనే ఉన్నాయి. బిల్వపత్రం చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రోజులు అయింది, అంటే 2-3 ఇయర్స్ అయిపోతుంది ఈ మొక్క వేసి. ఈ 3 ఇయర్స్ మొక్క చూడండి చాలా స్ట్రాంగ్గా చాలా థింకీగా వచ్చింది. ఇది శివయ్య కోసమే వేసాను నేనైతే మాత్రం. నా ఫేవరెట్ గాడ్ అయితే శివయ్య, అందుకని నేను బిల్వపత్రం మొక్క అనేది వేసుకున్నాం అనమాట. ఇది ఈ రోజు కూడా ఈ మొక్కలకు నీళ్ళంటూ వేయాలి ఫ్రెండ్స్. ఇవి ఎక్కువగా నేను గార్డెన్ మొక్కలు ఇందాక మీకు చూపించాను కదా, ఇది ఆ మొక్కలకి ఎక్కువగా ఎండ తగలకూడదు, తక్కువగానే సూర్యకిరణం తగిలించేలా చూడాలన్నమాట. ఇది మా చాకీగాడు, మేము ఏం చెప్తే అదే వింటూ ఉంటాడు, అనుకుంటున్నాను. చాలా అంటే చాలా క్యూట్గా ఆడతాడు మా ఆయనతోటి. మా ఇంట్లో అందరి మీద ఫేవరెట్ దీనికి. ఎవరైతే ఇష్టం అంటే మా ఆయన అంటే చాలా బాగా ఇష్టం దీనికి. మా ఆయనతో చాలా బాగా ఆడుకుంటుంది. మా ఆయన వస్తే చాలా అలా ఆడుస్తూనే ఉంటుంది అనమాట. మా ఆయన అసలు ఒక క్షణం కూడా వదిలిపెట్టదు. ఇంకా అలాగనే చూస్తూ ఉంటారు, ఒళ్ళో వచ్చేస్తుంది, వాలేస్తుంది, బ్రేక్ డ్యాన్స్లు కూడా వేస్తుంది. చూడండి వాకింగ్ కూడా చేస్తుంది. చాలా క్యూటీగా బాగుంటుంది ఇది. దీన్ని అందరూ తప్పిడి అని చాలా ముద్దులు ఆడిస్తూ ఉంటారు. అంటే కూర్చుని పోతుంది చక్కగాను. ఆ ర్యాంప్ వాక్ బాగా చేస్తూ ఉంటుంది. అలా అటు ఇటు తిరిగి అలా కూర్చుంటుంది. చాలా చక్కగా నీట్గా ఎంత బాగుంటుందో. దీన్ని చూస్తే ముద్దాడుతారు మా దేగన ఎవరైనా సరే. కానీ ఎవరైనా వస్తే మాత్రం అలా చుట్టూరు తిరిగేస్తుంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది మా బుల్లి తులసి కోట. ఇందులో చిన్న బుల్లి వినాయకుడు ఉంటాడు, చాలా బాగుంటుంది. చూడండి తులసి మొక్కలు కూడా ఎలా నాటుతున్నాయో. ఇవి మొలకలు వస్తున్నాయి అన్నమాట, నారులా వస్తుంది. ఈ ప్లాంట్ పేరు జెమియోఫోలియా అనమాట. ఇది ఇంట్లో ఉండడం వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు ఇది మన ఇంట్లో ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడే చూడండి అది చిగురులా కూడా పెట్టుకొస్తుంది. ఇలాగే ఫ్రెండ్స్ చిగురు ఎలా వస్తుంది అనమాట, పెద్ద ఆకేటప్పుడు లీజ్గా వస్తుంది. మా జాగిగాడు చూడండి చాలా డాబాది ఎక్కేస్తుంది శుభ్రంగాను. ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి ఇవే ఫ్రెండ్స్ మా మొక్కలు, మా పెరట్లో ఉండే మొక్కలు, మా ఇంట్లో ఉండే మొక్కలు అంటే ఇవే. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని అలా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.